శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, కన్నప్ప క్లోజింగ్ కలెక్షన్స్ అని చెప్పేసి ఇవాళ చాలా న్యూస్ వైరల్ అవుతోంది. అంటే భారీ డిజాస్టర్గా ఈ చిత్రం నిలిచింది అనేది చాలా వెబ్సైట్లు రాశాయి. ఏంటి మేడం, ఎంతవరకు వాస్తవం అంటే మిక్స్డ్ టాక్ వచ్చింది రిలీజ్ అయిన ఫస్ట్ డే. నిజమే అంటారా? ఐటీ రైట్స్ కూడా జరిగాయి ఈ సినిమా పైన. ఏంటంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక పాజిటివ్ టాక్ తెప్పించుకోవడానికి, అలాగే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుకునేదానికి వాళ్ళు చేయవలసిందంతా చేశారు. వాళ్ళ ప్రయత్న లోపం ఏమీ లేదు. ప్రయత్న లోపం ఏమన్నా ఉంది అంటే యాక్షనే ప్రయత్న లోపం. ఇప్పుడు ఒక రకంగా ఈ ఈ టాపిక్ని, ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడమే అతిపెద్ద ఏమనాలి, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. భక్త కన్నప్ప అంటే అది ఆల్ టైమ్ రికార్డు. ఇప్పటికీ ఒకసారి చూస్తే మర్చిపోరు జీవితంలో ఆ సినిమాని. అలాంటి సినిమా అది. అయితే అలాంటి టాపిక్ ఎన్నుకున్నందుకేమో వీళ్ళకి ప్లస్ అవుద్దని వీళ్ళు అనుకున్నారు. కానీ మైనస్ ఏంటి అంటే, మరి అంత పెద్ద సినిమాని, అంత యాక్షన్ స్కోప్ ఉన్న సినిమాని అంతకంటే బాగా చేస్తే తప్పితే మీరు పండించలేరు. అంటే ఇప్పుడు సినిమా విజయం సాధించింది అంటే ఏంటండి, అవార్డులు వస్తే ఎవరికి నచ్చదు. డబ్బులు ఎంత వచ్చింది, కలెక్షన్ ఎంత వచ్చింది, సాయంత్రానికి కలెక్షన్స్ ఏంటి, ఇదే కదా. ప్రతిరోజు కలెక్షన్స్ వేసుకుంటున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు ఎంత అని. మరి కలెక్షన్సే కదా గీట్రాయి ఎవరికైనా. మరి అలాంటి కన్నప్ప సినిమాని ప్రతి ఒక్కరూ భక్త కన్నప్పతోటి రిలేట్ చేసుకోకుండా ఉండలేరు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు వీళ్ళు రాజమౌళిని ఫక్తు కాపీ కొట్టినట్టు అనిపించింది. రాజమౌళి యొక్క ఫండా ఏంటి అంటే, బాగా ఇంట్రెస్టింగ్గా ఆల్రెడీ జనాల్లో పాతుకుపోయిన ఒక స్టోరీ అని తెరదీస్తాడు ఆయన. సహజంగా అందరికీ ఏంటంటే ఆ స్టోరీయే ఉంటుంది కావచ్చు అనే ఒక ఆసక్తిని కలిగిస్తాడు. కలిగించేసేసి రాగా పోగా ఏమవుతుంది అంటే, ఆయన ఏదైతే ఆసక్తిని కలిగించాడో ఆ ఆసక్తి అక్కడ లేకుండా ఉంటుంది. కాకపోతే అంచనాలతోటి వెళతారు. కాకపోతే ఏంటంటే ఆయన పిండి చెరుకు రసం బండిలో చెరుకేసితే జ్యూస్ ఎట్లా వస్తుందో యాక్షన్ అట్లా రాబట్టుకోగలడు. ఏ మాటగా ఆ మాట. కథలు అతుకులు బొంతులుగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని కథలు కలిపి ఉండొచ్చు, కల్పితాలు కావచ్చు, చరిత్ర పేరు చెప్పి చరిత్ర గతిని మార్చేలాగా ఉండొచ్చు. కానీ యాక్టర్స్ దగ్గర యాక్షన్ మట్టుకు బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, పిండుతాడు ఆయన. ఈ సినిమాలో ఏమైంది, అదే వీళ్ళు మొదలెట్టారు. కన్నప్ప అనగానే అందరికి మైండ్లో ఏమొస్తుంది, శివుడు భక్త కన్నప్ప అని వచ్చేస్తుంది. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టోరీ లాగాను లేదు ఒకటి. పైగా ఇంతమంది యాక్టర్లు ఉండాల్సిన అవసరం లేదు ఆ కథకి. మల్టీ స్టారర్ మూవీ లాగా చేశారు. పోనీ ఆ మల్టీ స్టారర్ మూవీ అంటే ఏంటంటే, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ కాకోకుండా తీయవలసిన అవసరం ఉంటుంది. మరి అది చేశారా? అది లేదు. ఇప్పుడు పక్కన ప్రభాస్ని పెట్టారు, మళ్ళీ ఇంకో పక్క ఎవరెవరినో తీసుకొచ్చారు. మమ్ముట్టిని, మోహన్ లాల్ని తీసుకొచ్చారు, అక్షయ్ కుమార్ని తీసుకొచ్చారు. అసలు ఇంతమంది స్టార్స్ వచ్చారు, స్టార్ వార్స్ ఉన్నారు అంటే జనరల్గా ఏం ఆలోచిస్తారు చెప్పండి. ఇప్పుడు ఐపీఎల్లో టీం ఉంటుంది కదా, ఫస్ట్ ఎవరైతే పాడుకుంటారో ఎక్కువ డబ్బులకి ఎవరిని పాడుకుంటారు, బాగా ఆడే వాళ్ళని పాడుకుంటారు. వాళ్ళు వేలం పాటలు పాడుకొని టీం చేసుకుంటారు. మరి ఆ టీం చేసుకున్నప్పుడు అందరూ పెద్ద పెద్ద స్టార్స్నే కదా వాళ్ళు, అంటే ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద స్టార్లను కొంటారు. వాళ్ళంతా ఒక టీం అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా ఎక్కువ. అట్లాగే ఈ సినిమాలో కూడా స్టోరీ మార్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ పిండుకోలేక ఫస్ట్ హాఫ్ అంతా కూడా గ్లామర్ ఎక్కువైంది అనేవి కూడా వినిపించాయి. చాలా ఎక్కువైంది. అనవసరంగా నవరస నటనానాయకుడిని అనిపించుకోవాలనే ఉద్దేశం మంచు విష్ణుకు ఉన్నట్లుంది.
దానిలో శృంగార రసాన్ని ఆయన మొదటగా ఉమ్, ఉమ్, మొదటిగా ఆ డోస్ వేసుకున్నట్టున్నాడు ఆయన. హీరోయిన్‌ని పట్టుకొని ఇటు నుంచి ఇటు తిప్ప, అటు నుంచి ఇటు తిప్ప, ఏమేమిటో అసలు. చాలామంది సినిమా చూసినాళ్ళు. నేనైతే బిట్లు బిట్లుగా చూశాను తప్పితే, మాట్లాడే వాళ్ళందరిది చూడటమే తప్పితే సినిమా చూసే సాహసం అయితే నేను చేయలేదు. కానీ అందరూ అన్నారు, ఇది భక్తి రసం అన్నప్పుడు, భక్తి సినిమా అన్నప్పుడు కన్నప్ప అంటే భక్తి అని అనుకుంటారు. అందుకే నేనన్నా, ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తాము అని ఒక కలరింగ్ ఇచ్చామో దానికి విరుద్ధంగా సినిమా ఉంది. ఉండేసరికి ఆ హీరోయిన్ తోటి తన డ్యూయెట్లు కానీ ఏ ఏ రకంగానైనా సరే ఏదో పీకి పాకం పెట్టినట్టుంది తప్పితే చూడాలనిపించేలాగా లేదు. పైగా ఆహార్యం కూడా, మంచు విష్ణు ఆహార్యం కూడా కుదరలేదు అస్సలు. ఇప్పుడు భక్త కన్నప్పలో కృష్ణరాజు గారిని చూసిన తర్వాత ఇంకొకరు చేయడం, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ఉంటుందండి. ఇప్పుడు కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత 16 ఫ్లాపులు వచ్చినాయంట. మళ్ళీ ఆయన నిలదొక్కుకోవటానికి దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఒక సినిమాని ఆ రేంజ్లో సినిమా చూసిన తర్వాత ఆ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తారు తర్వాత సినిమాల్లో కూడా. అన్ని సినిమాలకి అలా కథలు కుదరాలని లేదు, కో యాక్టర్స్ కుదరాలని లేదు, పాటలు అన్నీ ఒక అద్భుతం అల్లూరి సీతారామరాజు. అందుకే తర్వాత కష్టమైంది. పైగా దాంట్లో ఇంకోటి కూడా ఏంటి అంటే మన దేశభక్తికి సంబంధించిన ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి ఆ సినిమా అంత పండింది. మరి ఈ భక్తి సినిమాలో ఆ మాదిరి భక్తి ఎలిమెంట్ని పెట్టినప్పుడు భక్తి కనిపించాలి. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో కూడా నాగార్జున శృంగార రసాన్ని పండించాడు. కానీ అసలు ఈ మనిషేనా అంతకుముందు అంత శృంగార రసాన్ని పండించాడు అనిపించేలా తర్వాత సీన్లు ఉన్నాయి. అసలు ఇది మర్చిపోయారు. మనం ఎప్పుడన్నా పాటలు చూస్తే రమ్యకృష్ణ కస్తూరి తోటి పాట చూస్తే పాటని అనుకోవడమే తప్పితే అసలు మనకు ఆ సినిమా అనగానే ఆ పాట గుర్తొస్తుందా? గుర్తురాదు. తర్వాత సీన్లే గుర్తొస్తాయి. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో చివరి అరగంట ఏదో బాగుంది అని అంటవే కానీ ఇక మరీ వీళ్ళు ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఈ మాత్రం కూడా మాట్లాడకపోతే బాగోదులే అని చెప్పి మాట్లాడటమే కానీ, సరే మరి ఇవన్నీ ఎలా ఉన్నా కలెక్షన్స్ సంగతి ఏంటి అని చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కలిపి గ్రాసు 60 కోట్లు. మొదట్లో ఒక 4 రోజులు 5 రోజులు చాలా పాజిటివ్ టాక్ వచ్చేలాగా, అంతకుముందు విమర్శించిన వాళ్ళు కూడా పాజిటివ్ టాకే ఇచ్చారు, ఏ మాటకు ఆ మాట. ఎందుకంటే ఏమోలే పాపం సినిమా ఎంత కష్టపడి సినిమా తీశారు, మనం రిలీజ్ అయిన రోజే మన ఇష్టానికి మాట్లాడేసేసి ఒక నెగిటివ్ ప్రాపగాండా చేయడం కరెక్ట్ కాదు అని ఏ మాటకు ఆ మాట ఆ విలువను పాటించారు విమర్శకులు అందరూ కూడా. ఓకే, పాటించినప్పటికీ కూడా ఆ 4 రోజులు 5 రోజులు ఆ పాజిటివ్ టాక్ కనీసం ఉండబట్టి ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చినాయి. మ్యాట్నీ షో చూస్తూనే, మార్నింగ్ షో చూస్తూనే రివ్యూలు పెట్టేసేవాళ్ళు. పెట్టేస్తే తర్వాత దాని మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి సినిమా వాళ్ళందరూ గగ్గోలు పెడుతుంటే కొంచెం ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం తగ్గినట్టుంది. ఈయన సినిమాకి మరి కాస్త జాగ్రత్త వహించినట్టున్నారు ప్రతి వాళ్ళు. దానికి రీజన్స్ ఏంటో మీడియా మేనేజ్మెంట్ చేశారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ చాలామంది దగ్గర నుంచి మనం ఊహించిన దానికంటే ఒక డిఫరెంట్ కామెంట్స్ వచ్చినాయి, పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ 60 కోట్లు. ఇప్పుడు ఓటీటీ రైట్స్ అమ్ముకోవాలి, అమ్మితే కొన్ని డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పి చూసుకుంటే ఏదైనా నష్టాల మోత మోగిందనే చెప్పుకోవచ్చు. ఇక దానిలో రెండో మాట లేదు, నష్టాలు ఎందుకంటే ఇంత హెవీ బడ్జెట్ పెట్టుకొని ఉండాల్సింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ని పెట్టి తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన దగ్గర బోల్డ్ మంది యాక్టర్లు ఉన్నారు అక్షయ్ కుమార్ లాగా యాక్షన్ చేయగలిగిన వాళ్ళు. అంటే కాస్టింగే ఎక్కువ, స్టార్ కాస్టింగే ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మరి అంతటి వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళకి కంఫర్ట్స్ కానీ అన్నీ ఇవ్వాల్సి, వాళ్ళ రేంజ్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది కదా. రెమ్యునరేషన్ రేంజ్ని బట్టే అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి మాకు అందరూ స్నేహంగా ఇష్టంగా చేశారు, ఎవరు డబ్బులు అడగలేదు అని చెప్పి మాట్లాడారు. మరి 200 కోట్లు ఎట్లయింది?
ఎవరికి డబ్బులు ఇవ్వండి? ప్రభాస్ లాంటి మహానుభావుడు ఆయన ఏమైనా తీసుకోడేమో కానీ మమ్ముట్టి తీసుకోకుండా ఉంటాడా? అక్షయ్ కుమార్ తీసుకోకుండా ఉంటారా? మోహన్ లాల్ అదే మోహన్ లాల్ మోహన్ లాల్ తీసుకోకుండా ఉండడు, అక్షయ్ కుమార్ తీసుకోకుండా ఉండడు. ఈయనంటే మహారాజు కాబట్టి, దానకర్ణుడు కాబట్టి ఈయన ఏదన్నా తీసుకోలేదేమో కానీ ప్రభాసు ఇంకా రాబోయే సినిమాలకి వాళ్ళే తీసినా ఇంకెవరన్నా తీసినా ఈ ఈ ఈ సినిమాని మట్టుకు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉపయోగపడుద్ది. ఈ సినిమాని ఇలా కాకుండా ఎలా తీసి ఉండొచ్చు, ఎలా తీస్తే బాగుంటుంది, వీళ్ళు చేసిన ప్రతి సినిమా ఒక లెసనే ఒక రకంగా, ఆడిన సినిమాలు కూడా లెసనే ఒక రకంగా. అలా ఈ విషయం ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా వాళ్ళు చాలా ఆశలు పెట్టుకుని చాలా సంవత్సరాల తరబడి సినిమా చేసి 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 చివరికి ఏం మిగిల్చింది అంటే గనక కనీసం పెట్టిన డబ్బులు కూడా రాని పరిస్థితి. పైగా ఈ రైట్స్ ఇవన్నీ ఏంటి అంటే దాని సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగి ఉంటాయి తప్పితే జిఎస్టీ రైట్స్ అవన్నీ జరిగినాయి. ఏది ఏమైనా అప్పుడప్పుడు కొంచెం అలాంటి మసాలాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది మటుకు ఒక గుణపాఠంగా అయితే చూడొచ్చు ఈ సినిమా. రైట్ మేడం, థ్యాంక్ యూ.